కోట్లాది మంది వచ్చే మహాకుంభమేళాలో కాదేది బిజినెస్కు అనర్హం అన్నట్టుగా మారిపోయింది. అక్కడికి వెళ్ళిన భక్తులకు యువకుడు వేప పుల్లలు అమ్ముతూ 4 రోజుల్లో 40,000 సంపాదించాడు. అంటే రోజుకు 10,000. ఓ ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ పుల్లలు అమ్ముతున్న వ్యక్తిని ప్రశ్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రూపాయి పెట్టుబడి లేకుండా ఎంత దూరం నడిస్తే అంత ఎక్కువ గిరాకీ ఉంటుందని అతను చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఈ ఐడియా ఇచ్చినట్టు తెలిపాడు. చూడండి, ఇప్పుడు కుంభమేళ ఏం చేస్తుంది, దరిద్రాన్ని పోగొడుతుందా అన్నటువంటి వాళ్ళకు 4 పుల్లలు ఇచ్చి వాళ్ళను కూడా అమ్ముకొని పైసలు సంపాదించుకుంటారని చెప్పాలి. కోట్లాది మంది వచ్చే మహాకుంభమేళాలో కాదేది బిజినెస్కు అనర్హం అన్నట్టుగా మారిపోయింది. అక్కడికి వెళ్ళిన భక్తులకు యువకుడు వేప పుల్లలు అమ్ముతూ 4 రోజుల్లో 40,000 సంపాదించాడు. అంటే రోజుకు 10,000. ఓ ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ పుల్లలు అమ్ముతున్న వ్యక్తిని ప్రశ్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రూపాయి పెట్టుబడి లేకుండా ఎంత దూరం నడిస్తే అంత ఎక్కువ గిరాకీ ఉంటుందని అతను చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఈ ఐడియా ఇచ్చినట్టు తెలిపాడు. చూడండి, ఇప్పుడు కుంభమేళ ఏం చేస్తుంది, దరిద్రాన్ని పోగొడుతుందా అన్నటువంటి వాళ్ళకు 4 పుల్లలు ఇచ్చి వాళ్ళను కూడా అమ్ముకొని పైసలు సంపాదించుకుంటారని చెప్పాలి.